హాయ్ గైస్, వెల్కమ్ టు డేగమ్ మీడియా. నేను మీ శీలం శివభాస్కరయ్య. సో ఈరోజు ప్రోమో 1 అయితే వచ్చింది. సో అక్కడ ఒక రాజ్యం ఉంది అన్నట్టు. ఆ రాజ్యంలో ముగ్గురు రాజులు ఉన్నారన్నట్టు. ఆ రాజులు ఆహారం కోసము ఫైటింగ్ చేస్తున్నారు అన్నట్టు. దానికి మనోడు బిగ్ బాస్ సుప్రీం అన్నట్టు. సో సుప్రీం ఏంట్రా అంటే కనుక అక్కడ కొన్ని వస్తువులు అంటే తినేటివి అన్నీ కూడా ఫ్రూట్స్ అంటే వండుకోవడానికి అన్నీ కూడా అక్కడ సమకూర్చున్నాడు అన్నట్టు. సో ఆయన ఆర్డర్ ఇస్తాడు. ఏమని ఆర్డర్ ఇస్తాడు అంటే కనుక మీకు ఇప్పుడు లగ్జరీ బడ్జెట్ అనేది వచ్చేసింది, మీరు చీఫ్లుగా ఉన్నారు అంటే రాజులుగా ఉన్నారు కాబట్టి మీ రాజ్యాలకు ఏమేమి కావాలో అవన్నీ కూడా మీరే తెచ్చుకోవాలి అన్నటువంటిది. సో ఎంతైనా తెచ్చుకోవచ్చు, కానీ కండిషన్ ఈజ్ అప్లై. కండిషన్ ఏంటయ్యా అంటే కనుక నా బజర్ కొట్టేంత వరకు మీరు ఎంత తీసుకుంటే అంత మీ రాజ్యానికి వస్తుంది అన్నట్టు పెట్టినాడు. సో ఇంకా ఏముంది, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లీనమైపోయినారు అన్నట్టు. దేంట్లోకి అంటే సైకలాజికల్గా హిప్నటైజ్ అయిపోయినారు. సో అక్కడ ఉన్నది 13 మంది, 14లో ఒకరు వెళ్ళిపోయినారు కాబట్టి 13 మంది. ఆ 13 మందిలో నిఖిల్, యాస్మి అండ్ నైనిక ఈ ముగ్గురు రాజులు అయిపోయినారు. ఎవరి టీంని ఎలా కాపాడుకోవాలి అన్నట్టు వాళ్ళు హిప్నటైజ్ చేసేసుకొని మొత్తం ప్రపంచాన్ని మర్చిపోయి ఒక మాయలో బ్రతుకుతూ ఉన్నారు. సో అంటే అంటే స్మార్ట్గా గేమ్ ఆడమంటే జనరల్గా బయట ఉన్నప్పుడు కూడా అందరు స్మార్ట్గా ఆడాలి అనుకుంటారు, కానీ ఆ లోపలికి పోయిన తర్వాత మొత్తము వేరే లెవెల్ ఆఫ్ యాక్టివిటీ అండ్ యాక్టింగ్, ఎమోషను, అమోషను, ఏమేమో నడుస్తూ ఉన్నాయి. సో అది చెప్పంగానే నైనిక, నిఖిల్ అండ్ యాస్మి పరిగెడుతూ పోయి అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో తినేటివి అన్నీ కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పట్టుకొని అక్కడ ఉన్నటువంటి బౌల్లో వేసేసినారు. అంటే చూడాల్సింది అంటే నిఖిల్ చూడాలి. నిఖిల్ వేరేటివన్నీ కొన్ని పక్కన పెట్టినాడు, కానీ ఆరెంజ్ జ్యూసులు మాత్రము ఇన్ని ఎత్తుకున్నాడు. ఎందుకంటే ఆయనకు ఆరెంజ్ జ్యూసులు ఇష్టం కాబట్టి అదే ఇష్టము. అంటే ఆయన కింద ఉన్నది ఇద్దరే ఉన్నారు మేబీ. సో ఈ వీక్ సంబంధించినటువంటి మొత్తం బడ్జెట్ ఆ ఒక్కటే తెచ్చి వాళ్ళకి ఇచ్చేసినట్టు ఉంది. సో అది నడుస్తూ ఉంది అన్నట్టు బిగ్ బాస్ ఆదేశాల మేరకు. సో బిగ్ బాస్ ఎవరు ఎంత తెచ్చుకున్నారో అంత మీదే అని చెప్పేసినాడు. అందరు ఎంత కావాలంటే కనుక అంత ఎత్తుకొని వచ్చుకొని బుట్టలు వేసుకున్నాడు హ్యాపీగా. నేను ఎక్కువ తెచ్చినాను. ఆ ముగ్గురు చీఫ్స్ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో అందులో ఎక్కువ తెచ్చింది నిఖిల్ అయితే కనుక ఎక్కువ తెచ్చుకున్నాడు. బట్ ఎప్పుడు కండిషన్ల మీద కండిషన్లు పెట్టి పుల్లలు పెట్టడానికి రెడీగా ఉంటాడు బిగ్ బాస్. కాబట్టి మళ్ళీ కండిషన్ ఒకటి తీసుకొని వచ్చేసి ఏం పెట్టినారంటే కనుక ఒక గేమ్ను పెట్టేసి ఆ గేమ్లో ఎవరైతే విన్ అవుతారో ఆ విన్ అయిన వాళ్ళే మీరు తెచ్చుకున్నది మీరు సొంతం చేసుకుంటారు అన్నటువంటిది ఆడబెట్టినారు. సో అందులో ఎవరి క్లాన్లో వాళ్ళు గేమ్ అయితే ఆడుతూ ఉన్నారు. మరి ఫైనల్గా ఎవరు విన్ అయినది మాత్రం చెప్పలేదు. బట్ విన్ అయిన తర్వాత కూడా బిగ్ బాస్ ఒకటే కండిషన్ మళ్ళీ పెడతారు. సో కంగ్రాచులేషన్స్ యష్మి కావచ్చు, నైనిక కావచ్చు అండ్ నిఖిల్ కావచ్చు, గెలిచిన వాళ్ళు కంగ్రాచులేషన్స్ అని చెప్తాడు. మళ్ళీ ఒక కండిషన్ అయితే వదులుతాడు. ఏమని కండిషన్ వదులుతాడు అయితే కనుక మీరు సంపాదించుకున్నది మీ సొంతమే, మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి మీకు ఇష్టం అయితే వేరే వాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చు, ఇంట్లో ఉన్నటువంటి ఇంటి సభ్యులకు. మూడో పాయింట్, మీ పర్మిషన్ లేకుండా ఎవరైనా కూడా అవి దొంగిలించుకుంటే కనుక వాళ్ళు తినొచ్చు. సో మీరు మీ బడ్జెట్ను కాపాడుకోవాలి అన్నటువంటి కండిషన్లు అయితే పెట్టి చేస్తారన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి ఎలా కనపడుతున్నాయంటే చూడడానికి చాలా సిల్లీగా, చిన్నగా. ఈ సీజన్ మొత్తం చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ 1 or 2, 3 days చాలా బాగా పీక్గా తీసుకుపోయినాడు. తర్వాత వచ్చేసి మొత్తము బిగ్ బాస్ అనేది గ్రాఫ్ డౌన్ అయిపోతూ ఉంది. కంటెస్టెంట్స్ కూడా ఎక్కువ వెయిటేజ్ లేని వాళ్ళు లోపల ఉండడం వల్ల చాలా ప్రాబ్లం. అంత సీరియల్ బ్యాచ్ని ఒకటి అండ్ కన్నడ బ్యాచ్ని తీసుకొచ్చి ఇందులో పెట్టడము చాలా మైనస్ పాయింట్ అని మనం అనుకోవచ్చు. సో గాయ్స్, ఇది ఫస్ట్ ప్రోమో. సెకండ్ ప్రోమో ఏమొచ్చేది ఆ రెండింటిని కలిపి మళ్ళీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.